ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టినారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో సుమారు 5 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారట. 6 నెలల నుండి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. అయితే దాదాపు ఈ 5 మంది ఎమ్మెల్యేలు సెక్రటరియట్ దాకా పోయిరట రేవంత్ రెడ్డిని కలవడానికి, మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడని చెప్పి ఆయనతో కలవనిచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదట, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట. రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయినారట. రేవంత్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆయన చెప్పినటువంటి మాట, వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, అట్లనే ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డితోనే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఇంటికాడ ఈ పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవడానికి పోయినప్పుడు వేం నరేందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి చెప్పినట్ట, నువ్వు పోతే రేవంత్ అన్నను కలవనికి పోగాని రేవంత్ అన్నకు నువ్వు నీ ఒపీనియన్స్ చెప్పకు, అంటే నువ్వు సలహాలు సూచనలు ఇయ్యకు. సలహాలు చెప్తే ఆయన మండిపడుతున్నాడు, ఆయనకు సలహాలు సూచనలు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యకు, ఆయన ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు, మన డిసిషన్ ఆయన తీసుకుంటలేడు అని చెప్పి వేం నరేందర్ రెడ్డి పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యేకు చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అట్లనే ఒక చాలా కీలకమైనటువంటి అంశం మీతో చెప్పుకోవాలి. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేను మంత్రి కారులో చెంప మీద కొట్టిండట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఆ ఎంపీ మల్లు రవి వీళ్ళు గద్వాలకు సంబంధించినటువంటి ఒక రైతు సదస్సు మీటింగ్ పోయినప్పుడు గద్వాల ఎమ్మెల్యే ఎవరైతే ఆయన పేరు ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటా, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్ను మల్లు రవి వీళ్ళిద్దరు కూడా ఒకటే దగ్గర ఉన్నారు. ఆ రోజు పొంగులేటి సీనన్న గద్వాలకు పోయిండు. గద్వాల మీటింగ్లో అక్కడ ఎవరైతే మహిళా లీడర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, ఆమె ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నుండి. ఈ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిండు. అయితే మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్ని ఎట్లా ప్రోత్సహిస్తారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎందుకు మీరు అంతగానో ప్రోత్సహిస్తారు, నాకు నచ్చట్లేదు. అరే నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా కదా, నేను గెలిచింది బీఆర్ఎస్లో అయినా కూడా కాంగ్రెస్లోనే ఉన్నా కదా, మీరు గట్లెట్లా ఆ మహిళా లీడర్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతాం, ఆమెకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తామని చెప్తున్నా, నాకు నచ్చట్లేదు అని చెప్పి ఈయన చెప్పిండట. ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి చెప్పిండట. ఎవరితో? మల్లు రవితో. నువ్వు నాతోనే వాదనకు దిగుతావు అని చెప్పి మల్లు రవి చెంపల మీదకి వెళ్ళి ఒకటి ఇచ్చిండ. ఎవరిని? ఎమ్మెల్యేని కృష్ణమోహన్ రెడ్డిని ఇచ్చిండట. కృష్ణమోహన్ రెడ్డి నేనేమన్నా తక్కువ తిన్నా, నాకేం తక్కువ అని చెప్పి మల్లు రవి పైన మళ్ళా చేయి చేసుకున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఇదంతా ఎక్కడ జరిగిందట అంటే పొంగులేటి సీనన్న కారులో. పొంగులేటి సీనన్న వీళ్ళని ఊసోబెట్టుకొని మెల్లగా వీళ్ళతో ఏదో మంచిగా చేసుకుందాం, వీళ్ళని సెట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి సో వీళ్ళని కారులో కూర్చోబెట్టుకున్నాడట పొంగులేటి సీనన్న గద్వాలలో. వాళ్ళ గన్మెన్లను వెనక కారులో కూర్చోబెట్టిండట. వెళ్తున్నటువంటి క్రమంలో ఈ పంచాయతీ నడిచిందట. సీనన్న ముంగట సీట్లో కూర్చున్నట, వీళ్ళిద్దరు వెనక సీట్లో కూర్చున్నట. పంచాయతీ నడిచింది, ఘర్షణ. ఈ ఘర్షణ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల బాధ ఏంటంటే మమ్మల్ని కొడతారు, మమ్మల్ని తిడతారు, అపాయింట్మెంట్లు ఇయ్యరు, మమ్మల్ని పట్టించుకోరు. పోనీ మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నా, మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మమ్మల్ని పిలవరు. మీకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఐడియా ఉండే ఉంటాడు. పోచారం సీనన్న బాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. పోచారం సీనన్న కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా ఓపెనింగ్కి పోతే, అంటే మన రిబ్బన్ కటింగ్లో లేకపోతే ఓపెనింగ్ ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి కదా, అధికారిక కార్యక్రమాలు, ఆ అధికారిక కార్యక్రమాలకు పోచారం సీనను పిలుస్తలేరట. అసలు ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరట. ఆయనే మాజీ స్పీకరు, మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు, కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనను పిలిచే పరిస్థితి లేదు. ఆఖరికి కడియం శ్రీహరి పైన అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పొట్టుబోడు తిరుగుతున్న రోజు విమర్శలే. కడియం శ్రీహరి ఆ కబ్జా పెట్టిండు, ఈ భూమి దందా చేసిండు, కడియం శ్రీహరి 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు, ఆయన మీరు పార్టీలోకి ఎట్లా తీసుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారో ఆయన పొల్లు రోజు తిట్టేటటువంటి పరిస్థితి. ఆయన పేరు సింగాపురం ఇందిరా అని చెప్పి ఆయన రోజు తిడుతున్నారు. అక్కడ కడియం శ్రీహరికి పెద్ద షాక్. తర్వాత జంపింగ్ ఎమ్మెల్యేలపై తిట్లు దాడులతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులను ఒక కీలకమైనటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతున్నది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప చెల్లు అనిపించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇదొక అంశం. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఆయనంతా ఎంపీలు కొడుతురు కూడా, ఇదొక పాయింట్. గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పడాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఈ గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. గూడెం మైపాల్ రెడ్డి ఆయనే
గులాబీ కుర్చీలు వేసుకున్నాడని, కేసీఆర్ ఫోటో ఆఫీస్లో పెట్టుకున్నాడని చెప్పి కాటా సీనన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, ఆయన గూడెం రెడ్డి ఆఫీస్ పైన దాడి చేయించిండు. రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవు, నీ కథ ఏందని చెప్పి. అక్కడ గూడెం రెడ్డి ఫెయిల్. తర్వాత దానం నాగేందర్కు అపాయింట్మెంట్ ఇవ్వండి రేవంత్. దానం నాగేందర్ ఒక స్టోరీ చెప్తాను మీకు. దానం నాగేందర్ హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్కు ఫోన్ చేస్తాడు. మీరు నా కాన్స్టిట్యున్సీలో ఎట్లా కూల్చేస్తారు, మీకు కథ ఏందని చెప్పి అడిగితే, సార్ మీరు రండి సార్ మాట్లాడదామని చెప్పి రంగనాథ్ చెప్తాడు. ఆయనతో ఈయన 10 కిలోమీటర్లు పోయే కంటే మొత్తమే కూల్చేస్తారు. ఆడ ఈయన ఫోన్ చేయకపోయినా ఆయనతో కూల్చకుండా పోవు, ఈయన పోరుతో మొత్తమే కూల్చేస్తారు. అంటే ఈ దానం నాగేందర్కు మినిమం కూడా రెస్పెక్ట్ లేదు కాంగ్రెస్లో. అది దానం నాగేందర్ కూడా క్లారిటీ అర్థమైపోయింది. తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్పై జీవన్ రెడ్డి తిట్ల దండకం. మీకు ఆల్రెడీ జగిత్యాలకు సంబంధించినటువంటి ఘటన మీ అందరూ చూస్తూ ఉన్నారు. సంజయ్ కుమార్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ లాంటి అవినీతి పరులను ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో, అది సరికాదు. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను చంపేసిండు ఈ సంజయ్ కుమార్, ఇలాంటి రౌడీని మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ సంజయ్ కుమార్ విషయంలో కూడా కొంత సద్దుమద్దుగా నడుస్తూ ఉన్నది. తర్వాత కడియం శ్రీహరిపై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సింగాపురం ఇందిర. ఎంతసేపు కడియం శ్రీహరిని తిడుతూనే ఉన్నారు. మొత్తం 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు డైనమాలో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. పోచారం సీనన్న కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం, అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చి ఇరుక్కోపోయినా, మాకు మర్యాద లేదు, గౌరవం లేదనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్ మధు యాస్కి గౌడ్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే జగిత్యాలలో సంజయ్ కుమార్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నప్పుడు మధు యాస్కి గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు, సేఫ్ జోన్లో ఉండడానికి వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండి వస్తలేరు, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉండి నమ్మకం ఉండి వస్తలేరు, కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వస్తురు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధు యాస్కి గౌడ్. ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు పార్టీ మారినటువంటి లీడర్లు కొంత ఏదో అసంతృప్తి గురయ్యారు, మమ్మల్ని ఇట్లా అంటారా, రేవంత్ రెడ్డి మన ఇంటికి వచ్చి కండవాలు కప్పిండు కదా, కడియం శ్రీహరిని పిలిచింది కూడా రేవంత్ రెడ్డి అన్నట. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండవ కప్పింది రేవంత్ రెడ్డి, గూడెంరెడ్డిని పిలిచింది రేవంత్ రెడ్డి అన్నట, దానం నాగేందర్ని పిలిచింది రేవంత్ రెడ్డి అన్నట. కడియం తర్వాత పార్టీ మారినటువంటి అందరూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించిండు, ఆయన ఆహ్వానిస్తేనే మేము పోయినా, మాకేం అవసరం అంటున్నారు. కాబట్టి ఓపెన్ స్టేట్మెంట్ ఇక్కడ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఒక్క తప్పుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ బలయ్యేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఓవైపు రేపో మాపో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వచ్చు, తీర్పు ఆల్రెడీ రిజర్వ్లో ఉంది. ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు రేపో మాపో తీర్పు ఇవ్వచ్చు, మరి అనర్హత వేటు పడవచ్చు, మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్న ఈ నేపథ్యంలో మేము కాంగ్రెస్లో ఉండము, మా వల్ల కాదు, కాంగ్రెస్లో ఉండబోము, మమ్మల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఇక్కడ ఎవరు డేక్తలేరు, మాకెవరు ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, మేము అసంతృప్తితో ఉన్నాం, అసహనంతో ఉన్నాం, ఈ పార్టీలో మేము ఉండదలుచుకోవట్లేదని చెప్పి పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ టు బ్యాక్ రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. మళ్ళీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మంత్రులు ఎవరైనా వీళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.